For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనం గచ్చిబౌలి కిమ్స్ కడల్స్ హాస్పిటల్లో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్, గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ కావ్య వజ్రాల మ్యామ్. హాయ్ మ్యామ్, బాగున్నారా? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? ఫైన్ మ్యామ్. మ్యామ్, పాతకాలంలో చూసుకుంటే చాలా వరకు నార్మల్ డెలివరీస్ అయ్యేవి అండ్ 7-8 మంది పిల్లల్ని 10 మంది పిల్లల్ని కూడా కనేవాళ్ళు. ఇప్పుడు కాలంలో చూసుకుంటే 1-2 కూడా సిజేరియన్ అవుతున్నాయి. ఎందుకు రీజన్స్ మేడం? అంటే అప్పటికి ఇప్పటికి దేర్ ఇస్ లాట్ ఆఫ్ జనరేషనల్ వేరియేషన్. అప్పట్లో ఎలా ఉండేదంటే అబ్బాయిలకు మాత్రమే యునో ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకి ఆస్తులు కానీ ఏదైనా, అమ్మాయిలు మాత్రం కట్నం ఇచ్చి పెళ్లి చేసి పంపించేవాడు. ఒకసారి పంపించాక ఇంకా వాళ్ళకి లేదు, వీళ్ళ ఇంటికి వచ్చిన కోడలకే ప్రాముఖ్యత ఎక్కువ, వెళ్ళిపోయిన వాళ్ళకి అంతేం ఉండదు. సో అప్పుడు ఆడపిల్లలకి ఎడ్యుకేషన్ ఉండేది కాదు, ఏమీ ఉండేది కాదు. ఇట్ వాజ్ ఓన్లీ డిపెండెన్సీ ఆన్ ద హస్బెండ్. ఇప్పుడు ఆడపిల్లలకి ఎడ్యుకేషన్ ఉంది, వాళ్ళకంటూ కెరీర్ ఉంది, వాళ్ళకంటూ ఒక్కొక్క రికగ్నిషన్ ఉంది, ఐడెంటిటీ ఉంది. అండ్ దాని అన్నిటి తర్వాత వచ్చేది షీఈ్ వైఫ్ ఆఫ్ సంబడి అన్నట్టు వస్తుంది. దట్స్ హౌ ఎవ్రీ పర్సన్ వుడ్ వాంట్ టు బి రికగ్నైజ్డ్ ఈ రోజుల్లో. సో ఆ ట్రాన్సిషనల్ జర్నీలో అంటే ఆడవాళ్ళు పిల్లల్నే కనాలి, పిల్లల్నే పెంచాలి, వంటగదే చూసుకోవాలి అన్న కాన్సెప్ట్ మొత్తం మారిపోయింది. ఆ ప్రతి ఆడ మనిషికి తల్లవ్వాలని కంపల్సరీ ఉంటుంది, కానీ ఒకరినో ఇద్దరినో కనేసి తర్వాత అంతా తన కెరీర్ చూసుకోవాలి అన్నట్టు ఉంటది. సో ఆ వేరియేషన్ లో ఒకరు గాని ఇద్దరు గాని చాలు అని అనుకుంటున్నారు. అదొకటి. ఒకప్పుడు నార్మల్ డెలివరీస్ ఎందుకు అయ్యేవి ఎక్కువగా అంటే బాగా పనులు చేసేవాళ్ళు ఇంట్లో. వంటగది అప్పుడు మనకి మిక్సీ ఉండేది కాదు, అవెన్ ఉండేది కాదు, ఏది ఉండే ప్రతిదీ రోట్లో గానీ లేకపోతే బిందెలు మొయ్యటం గానీ 24 గంటలు చాకరీ చేయడం వల్ల ఎస్ యువర్ బాడీ విల్ బి వెరీ ఫిట్. ఇప్పుడు ఆడవాళ్ళు ఏంటి, దే ఆర్ కంపీటింగ్ విత్ మెన్, ఈక్వల్ గా కంపీట్ చేస్తున్నారు. మనకి ఎక్కువ సెడెంటరీ వర్క్ అయిపోయింది, ఫిజికల్ వర్క్ అనేది చాలా తక్కువ అయిపోయింది. సో ఫిట్నెస్ అన్నది అప్పుడు ఒక 95% ఉంటే ఇప్పుడు ఒక 10 or 15% ఉంటుంది. చాలా తక్కువ మంది ఫిట్నెస్ మీద పెట్టుకుంటారు. అదొకటి. ఇంకొకటి ప్రయారిటీ, ఒక మదర్ గానే అట్లా కాకుండా ఎన్నో యాజ్ ఐ టోల్డ్ సో మెనీ వేరియబుల్స్ ఆర్ దేర్ ఒక ఉమెన్ లో. సో కాబట్టి నేను పిల్లల్నే కనాలి అన్నది కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అన్నది చాయిస్ అయిపోయింది. పెళ్ళైన వాళ్ళు కూడా మాకు ప్రెగ్నెన్సీ కావాలా వద్దా, దట్ ఈస్ అవర్ లాస్ట్ ప్రయారిటీ, మేము హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం, అట్లా అయిపోయింది మైండ్ సెట్. ఇంకోటి మ్యారేజెస్ కూడా యూనో దే వెరీ సెన్సిటివ్, ఉంటాయో బ్రేక్ అవుతాయో కూడా తెలియదు. సో విత్ దిస్ పర్టికులర్ ఫెలో షుడ్ ఐ హ్యావ్ చైల్డ్ ఆర్ నాట్ అన్నట్టు అయిపోయింది. సో చాలా వరకు చాయిస్ వేరియేషన్స్ వచ్చినాయి. సో అట్లా నెంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ అన్నవి మనకి తగ్గిపోయినాయి. భరించలేక కూడా ఎగ్జాక్ట్లీ పెయిన్స్ అది చెప్తున్నా. ఇప్పుడు మళ్ళీ ద మోడ్ ఆఫ్ డెలివరీ లైక్ సిజేరియనా నార్మలా అన్నది ఏంటంటే, ఒకప్పుడు 10 మంది కంటే అందులో 10కి 10 మంది హెల్దీగా ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఎవరో ఒకరు పురుట్లో చచ్చిపోవడమో గానీ లేకపోతే పురుట్లో తల్లి చనిపోవడం అనో గానీ, ఇలా ఇంకోటి ఒకవేళ పుట్టినా కూడా ఫోర్సెప్స్ పడ్డాయి, సో వాడికి మెంటల్ రిటార్డేషన్ వచ్చింది, సెరిబ్రల్ పాలసీ వచ్చింది అన్నవి చాలా ఉంటుండే. ఇప్పుడు ఒకరిద్దరున్నా ఏ కొంచెం హై రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నా కూడా సిజేరియన్ చేసేయండి మేడం, వీ వాంట్ హెల్దీ మదర్ హెల్దీ బేబీ అని అంటున్నారు. ఇంకోటి, అప్పుడు పురుటి నొప్పులు పడేంత శక్తి కూడా ఈ రోజుల్లో ఎవరికి లేదు. అప్పుడంటే ఇంకొక చాయిస్ కూడా లేదు. ఇప్పుడంటే దెర్ ఇస్ చాయిస్ కదా. ఇప్పుడంటే దెర్ ఇస్ ఎపిడ్యూరల్ అనాల్జీసియా, తర్వాత మనకి వెంటూస్ వచ్చింది, తర్వాత సిజేరియన్ వచ్చింది. సో ఇంకా సరోగసీ, కొందరైతే ప్రెగ్నెన్సీ కూడా వద్దు, ఐఎమ్ ఇన్ అ వెరీ గ్లామరస్ ప్రొఫెషన్, ఐ వాంట్ సరోగసీ, యూనో అట్లా కూడా సెలబ్రిటీస్ లో చూస్తూ ఉన్నాం. ఆ సెలబ్రిటీస్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యేసరికి కామన్ పీపుల్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. వీ హ్యావ్ దట్ ఆప్షన్ కదా. సో చాలా ఆప్షన్స్ వచ్చినాయి, చాలా వేరియేషన్ వచ్చింది, మైండ్ సెట్ లోనే చాలా వేరియేషన్ వచ్చింది. సో ఎస్, దేర్ ఇస్ ఎపిడ్యూరల్ ఏంటి మేడం అంటే నార్మల్ డెలివరీలోనే పెయిన్ లేకుండా చేస్తారు. పెయిన్ అంటే పెయిన్ లేకుండా ఉంటుంది, అది సార్ట్ ఆఫ్ స్పైనల్ అనెస్థీసియా లాగే ఉంటుంది. అందులో ఒక క్యాన్యులా పెట్టేసి ఆ ఎపిడ్యూరల్ స్పేస్ లోకి వీళ్ళు ఎప్పటికప్పుడు అనాల్జెసిక్ మెడికేషన్ పంపిస్తా ఉంటారు. సో దట్ అక్కడ బ్లాక్ అయిపోయి ఆ నర్వ్ రూట్స్ ఏవైతే పెయిన్ కాజింగ్ నర్వ్ రూట్స్ ఉంటాయో బ్లాక్ అయిపోతాయి, కానీ యుట్రైన్ యాక్షన్ మాత్రం ఇంటాక్ట్ ఉంటుంది. జస్ట్ దానికి ఇచ్చే నర్వ్స్ మాత్రమే బ్లాక్ అవుతాయి, పెయిన్ మాత్రమే బ్లాక్ అవుతుంది. మన మైండ్ కి పెయిన్ అనేది తెలియదు, మన బాడీకి ఆ పెయిన్ అన్నది తెలియదు. సో కాకపోతే దీంతో వచ్చే డిసడ్వాంటేజ్ అంటే పెయిన్ ఉంటది కదా, లాస్ట్ వరకు ముక్కు అన్నప్పుడు ముక్కరు ఇంకా
అప్పుడు మనకి ఇంకా కంపల్సరీ మనం వాక్యూమ్ అన్న వేయాల్సి వస్తుంది, లేకపోతే ఫోర్సెప్స్ అన్న వేయాల్సి వస్తుంది. ఆ ట్రైనింగ్ చాలా మందికి బిఫోర్ లేబర్ ఇలా ఉంటది, మీరు ఈ టైంలో ఇంకా ఈ అనాలిసిస్ ఆపేస్తాము, ఇక్కడ నుంచి ఇంకా మీ ఎఫర్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని మేము ట్రైన్ చేస్తాం మా పేషెంట్స్ కి. సో ఒక్కసారి ఒక 6-7 సెంటీమీటర్ డైలటేషన్ వచ్చింది అంటే నేనైతే ఆపేస్తాను ఎపిడ్యూరల్ అనాలిసిస్ ఆపేసి అక్కడి నుంచి కొంచెం సింటో అంటే కంట్రాక్షన్స్ ఎక్కువ చేసే మెడికేషన్ దాన్ని కొంచెం పెంచి మనము ఇంకా మదర్ ని కూడా కొంచెం పుష్ చేయించడానికి బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం, సో దట్ వీ కెన్ అవాయిడ్ ఫోర్సెప్స్ ఆర్ వెంటూస్ అట్లా అన్నమాట. సో పెయిన్ అన్నది లాస్ట్ లో ఉంటుంది, ఉండకుండా ఏమీ ఉండదు. కానీ మొత్తం పెయిన్లెస్ అంటే ఆ పెయిన్ కూడా తెలియకుండా ఉండడానికి మీరు ఇప్పుడు చూస్తున్నారు చాలా మంది గైనకాలజిస్టులు మంచిగా డాన్సులు చేస్తూ డెలివరీలు చేయటము. దట్స్ వే ఆఫ్ జాయ్ఫుల్ డెలివరీస్ యాక్చువల్లీ. ఆ జాయ్ కోసం కూడా చాలా మంది దే వాంట్ నార్మల్ డెలివరీస్. సో ఇఫ్ you are making the whole process joyful, definitely the whole family will enjoy the out product of it. అలా మేడం అసలు ఏ ఏజ్ లో హెల్దీ బేబీ అనేది కనడం కరెక్ట్ మేడం? మనకి ఇప్పుడు సైన్స్ బయాలజీ ప్రకారం కనుక చూసుకుంటే మనకి పుష్పవతి అయిన వెంటనే నుంచి మనకి ఉమెన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ రిప్రొడక్షన్ 13-14 నుంచే ఇట్ మీన్స్ షీఈ్ ఎలిజిబుల్ టు బికమ్ అ మదర్ అన్నమాట. అందుకే పూర్వకాలంలో దాన్ని సెలబ్రేట్ చేసేవాళ్ళు. పెద్ద మనిషి అయిందని 10 మందికి తెలిస్తే ఇంటికి సంబంధాలు వచ్చేవన్నమాట. దట్ ఈస్ అ రీజన్. సో ఈ పెద్ద మనిషి అయినప్పటి నుంచి మనకి ఎలిజిబుల్. ఆ టైంలో ఎగ్ చాలా హెల్దీగా ఉంటుంది. కాకపోతే టీనేజ్ లో వచ్చే ప్రెగ్నెన్సీస్ కి కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. బీపీ రావడం కానీ, వాళ్ళ పెల్విస్ ఇంకా మొత్తం డెవలప్ అవ్వక కెఫలో పెల్విక్ డిస్ప్రపోర్షన్ అంటారు, నార్మల్ డెలివరీకి కష్టం అవ్వడం కానీ ఇవన్నీ ఉంటాయి. ఇంకొకటి వాళ్ళ ఉన్న పసితనంలో వాళ్ళకి ఇన్ని చేంజెస్ అర్థం చేసుకోవడము చాలా కష్టం. సో అందుకని రాను ఆ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ చాలా వరకు తగ్గిపోయినాయి. ఇంకొన్ని ఊర్లలో ఉంటున్నాయి ఇంకా కానీ, బట్ మెజారిటీ మనకి అర్బన్ కానీ లేకపోతే కొన్ని టౌన్స్ లో కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. నౌ పీపుల్ ఆర్ ఆప్టింగ్ ఫర్ టౌన్స్ లో అట్లా చూసుకుంటే 23 years కి చేయడం అట్లా చూస్తారు. సిటీలో చూసుకుంటే 30 ఏళ్ళకి చేసుకుంటున్నారు. ఇంకా కాస్మోపాలిటన్ వెళ్తే 35కి ఎగ్స్ ఎక్కడో ఫ్రీజ్ చేసుకొని నాకు మంచి కరెక్ట్ జోడీ దొరికినప్పుడు నేను చేసుకుంటానులే అన్నట్టు ఉన్నారు. ఇంకా మనకి ఇప్పుడు డివోర్స్ రేట్స్ అవన్నీ ఎక్కువైపోయినాయి కాబట్టి ఈవెన్ 40 తర్వాత కూడా దే ఆర్ వాంటింగ్ కిడ్స్. సో ఇవన్నీ చూసుకుంటే మనకి హెల్దీ ఏజ్ రీజనబుల్ ఫర్ దిస్ జనరేషన్ ఐ వుడ్ సే 23-25 కల్లా 2 పిల్లలు అయిపోతే కనుక 25 వరకు ఎగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. 25 అన్నది కట్ ఆఫ్ ఏజ్ ఫర్ ద ఏజింగ్. 25 తర్వాత మీ స్కిన్ అన్ని ఏజ్ అయిపోతాయి. స్కిన్, బోన్, యువర్ ఆర్గన్స్, ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ ఏజింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 25 years. సో ఐ వుడ్ సే ద బెస్ట్ ఆఫ్ ద ఎగ్ క్వాలిటీ వుడ్ బి 23-25 years కి 2 పిల్లలు అయిపోయారు అంటే తర్వాత అంతా మీరు మీ కెరీర్ చూసుకోవచ్చు. సో ఆ ఏజ్ కి కుదరకపోతే ఏజ్ వరకు కొంచెం బెటర్ అంటారు. ఏజ్ వరకు అంటే 45 years వరకు కూడా ప్రెగ్నెన్సీలు వస్తాయి. కానీ ఎలాంటి ప్రెగ్నెన్సీస్ వస్తాయి అన్నది ఇంపార్టెంట్. మన ఎగ్ క్వాలిటీ తగ్గిపోతున్నా కొద్దీ మనకి ఇప్పుడు చర్మంకి ఎట్లా ముడతలు అలా వస్తాయి అట్లానే మన ఎగ్గుకి కూడా ఏజింగ్ చేంజెస్ వస్తాయి. మనము 23 years కి చూసినప్పుడు ఎంత అందంగా ఉంటాము, 35 కి ఎలా ఉంటాము, 45 కి ఎలా ఉంటాం, తగ్గిపోతుంది కదా. అలానే ఎగ్గుకి కూడా దాని జీన్స్ అదంతా కూడా ఏజింగ్ అయిపోతా ఉంటది. సో అట్లా ఆ జెనెటిక్ మెటీరియల్ తో ఫామ్ అయ్యే బేబీస్ కి డెఫినెట్ గా ఇష్యూస్ అయితే ఉంటాయి. జెనెటిక్ అబ్నార్మాలిటీస్ 100% అని నేను చెప్పను, ఇట్ ఈస్ ప్యూర్లీ లక్ అన్నమాట. బట్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ క్రోమోజోమల్లీ అబ్నార్మల్ బేబీస్ విల్ బి హై. అండ్ ఆల్సో మదర్ లీవ్ అబౌట్ ద బేబీస్. మనకు ఒక లేట్ 30s లో ప్రెగ్నెన్సీస్ అట్లా ఉన్నా కూడా అప్పటికే డయాబెటీస్ వచ్చేస్తుంది. ఆ ఏజ్ లో డయాబెటీస్ వచ్చేస్తుంది, బీపీ వస్తుంది, థైరాయిడ్ ఇలాంటివి ఉంటాయి, ఒబిసిటీ వస్తుంది. అప్పుడు ఉన్నంత ఎనర్జీ ఉండదు. ఆ ఏజ్ లో ప్రెగ్నెన్సీస్ అంటే ప్రెగ్నెన్సీలో ఇవన్నీ ఇంకా ఆగ్మెంట్ అవుతాయి, యాక్సలరేట్ అవుతాయి, అయ్యి కాంప్లికేషన్స్ అన్ని ఎక్కువ. అండ్ నార్మల్ డెలివరీస్ ఇన్సిడెన్స్ తగ్గిపోతుంది. ఎందుకు అంటే వాళ్ళు ఇంత కాంప్లికేషన్స్ పెట్టుకొని బేబీని చేస్తున్నప్పుడు దే వాంట్ ఎ ప్రెషియస్ బేబీ, అంతే కదా. సో మేడం నాకు ఏం నార్మల్ డెలివరీ ఏం వద్దు, నాకు జస్ట్ నార్మల్ సిజేరియన్ చేసేయండి అని అంటారు. మెజారిటీ దిస్ కమ్స్ ఫ్రమ్ ద పేషెంట్స్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఫస్ట్ చైల్డ్. లేదు కొందరు అంటే మనము ఇస్లామిక్ రిలీజియన్ లో కనుక చూసుకుంటే వాళ్ళకి ఒకరిద్దరు సరిపోరు, వాళ్ళకి 10 మంది అట్లా కావాలి. సో వాళ్ళకి నార్మల్ డెలివరీ అన్నది చాలా సునాయాసం యాక్చువల్లీ. సో వాళ్ళు 21 నుంచే కంటూ ఉంటారు, ప్రతి సంవత్సరం ఒక ప్రొడక్షన్ నడుస్తూనే ఉంటది అనమాట. సో అలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఈవెన్ ఇఫ్ దే ఆర్ 35 ఆల్సో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ కొత్తగా మదర్ అవుతారు 35 years కి మొత్తం సెటిల్ అవుతారు, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. యా.